కారులో తరలిస్తున్న 275 కేజీల గంజాయి స్వాధీనం. గంజాయితో పట్టుబడ్డ నిందితులతో జిల్లా ఎస్పీ. అనకాపల్లి కారులో తరలిస్తున్న 275 కేజీల గంజాయి స్వాధీనం. గంజాయితో పట్టుబడ్డ నిందితులతో జిల్లా ఎస్పీ. అనకాపల్లి జిల్లా చోడవరం గౌరీపట్నం జంక్షన్ వద్ద కారులో తరలిస్తున్న 275 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఒడిశా రాష్ట్రం చిత్రకొండ ప్రాంతం వద్ద గంజాయిని కొనుగోలు చేసి రాజస్థాన్ తరలించేందుకు కారులో వెళ్తుండగా పోలీసులు తనిఖీలు చేపట్టి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. కేసుకు సంబంధించి బిసోయి మోహన్ బాబు, విజయ్ కుమార్, వంతల వెంకటరావుని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరో 3 నిందితులను పట్టుకోవాల్సి ఉందన్నారు. సమావేశంలో అనకాపల్లి డీఎస్పీ శ్రావణి, చోడవరం సిఐ అప్పలరాజు పాల్గొన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీసు చోడవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోనే ఒక మంచి ఎన్డీపీఎస్ కేసు పట్టుకోవడం జరిగింది, ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. టోటల్ 275 కేజీస్ గాంజా మనకి ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఆన్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ లోకల్ పోలీస్ స్టేషన్. ఇందులో టోటల్ ఒక కార్ ఇంకా 2 పైలట్ బైక్స్ మనకి ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇందులో 3 అక్యూజ్ ని మనం పట్టుకున్నాము. వాళ్ళ 3 మాకవరం పంచాయతీ ముంచింగ్పుట్ మండల్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి చెందిన వాళ్ళు. దాని తర్వాత మనకి బ్యాక్వర్డ్ లింకేజెస్ కూడా ఫర్దర్ గానే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇంటర్మీడియరీ సోర్స్ మనకి సేమ్ వనగుమ్మ పంచాయతీ ముంచింగ్పుట్ మండల్ నుంచి మనకి వచ్చింది. ఫర్దర్ ఇంటరోగేషన్ లోనే మనకి ఏం తెలిసింది దట్ A1 అలాంగ్ విత్ దేర్ టీమ్ చిత్రకొండ వైపు వెళ్ళేసి ఒడిశా నుంచి అది అన్ని గాంజా ప్రొక్యూర్ చేసి వైజాగ్ వైపు తీసుకుని వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అది ఫార్వర్డ్ లింకేజ్ లో ఒక జోధ్పూర్ సిటీ రాజస్థాన్ స్టేట్ నుంచి కూడా ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రెసెంట్లీ అతనే అబ్స్కాండింగ్ ఉన్నారు. అతనే మనకి ఫార్వర్డ్ లింకేజ్. సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు మల్కాన్గిరి నుంచి సోర్స్ చేసేసి ఇది రూట్ తీసుకుని ముంచింగ్పుట్, పాడేరు, 12th మైల్, పొన్నం నుంచి చోడవరం ఈ రూట్ నుంచి వైజాగ్ వైపు తీసుకుని అక్కడ నుంచి జోధ్పూర్ కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాళ్ళకి ప్లాన్. దీనికి సంబంధించి మనకి 275 కేజీస్ ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగింది. ఇది ఒక పెద్ద సీజర్ మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ లోనే. So for this good work, I would like to appreciate the work of SGP Anakapalli, Shravani Garu, CI Chodavaram, SI Chodavaram and their entire team. ఇంకా ఈ కేసు మాధ్యమంతోనే మనం అందరికీ మళ్ళీ ఒకసారి ఇన్ఫార్మ్ చేసుకుంటున్నాము. ఈ గాంజాయి సంబంధించి మనకి ఇంకా విజిల్ అవేర్నెస్ పెంచాలి మన పబ్లిక్ లోనే కూడా అందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళు డయల్ 100 చేసి 1972 నంబర్ కి కాల్ చేసి మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి తెలియపరచండి. దాని మీద మనం యాక్షన్ తీసుకుని ఇంటర్సెప్ట్ చేసుకుని ఇది గాంజాయి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి 24/7 చూసుకుంటున్నాము. అట్ ద సేమ్ టైమ్ ఈ ఎన్డీపీఎస్ ప్రీవియస్ అఫెండర్స్ మీద మనం ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సుమారుగా 3-4 కేసెస్ లో మనకి సీజర్ ఆర్డర్స్ కూడా రావడం జరిగింది త్రూ ప్రాపర్ ప్రొసీజర్. అట్ ద సేమ్ టైమ్ మన పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రపోజల్స్ కూడా అనకాపల్లి జిల్లా నుంచి 20 పైన మనం పంపించడం జరిగింది. ది ఆర్డర్స్ కూడా రిసీవ్ అయిపోతున్నాయి. సో విత్ దిస్ ఐ అగైన్ కంగ్రాచులేట్ ద Anakapalli team and Chodavaram team for this.